హాయ్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇన్ని రోజులు చాలా వీడియోస్ చూసారు నా యూట్యూబ్ ఛానల్లో. ఇలా మీకు డిఫరెంట్ కుకింగ్ చూపిద్దామని చెప్తున్నాను. డిఫరెంట్ కుకింగ్ నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. ఐటమ్ వచ్చేసి రెసిపీ అని చెప్తాను మీకు. ఆల్రెడీ మీరు పేరు చూసుంటారు తమ్నైల్లో. సో మళ్ళీ చెప్తున్నాను. పేరు వచ్చేసి పాతాల భైరవి కర్రీ. సారీ, పాతాల భైరవి కాదు, పాటాల బిర్ర. సో కర్రీ పేరు వచ్చేసి పాటాల కర్రీ. ఇది వచ్చేసి మనకు తెలంగాణ స్టైల్ అనమాట. సో తెలంగాణ మనకు విలేజ్ స్టైల్లో కానీ సిటీలో కానీ చాలా వరకు చేస్తారు. అంటే ఇది అంతరించిపోయిన ఒక ఫుడ్ అనమాట. సో ఈ కాలంలో చాలామందికి తెలియట్లేదు. సో మేము చిన్న ఉన్నప్పుడు చాలా తినేవాళ్ళం ఇది. సో అందుకనే మళ్ళీ ఒకసారి ఈ ఫుడ్ని మీకు చూపిద్దామని చెప్పి తీసుకొచ్చాను. ఈ కర్రీ పేరు వచ్చేసి పాటాల కర్రీ. సో ఇంకెందుకు ఆలస్యం, నేను కిచెన్లోకి వెళ్ళి ఇంగ్రీడియంట్స్ అని చెప్తాను, ఎలా చేయాలో కూడా చెప్తాను. సో నాతో పాటు మీరు కిచెన్లోకి వచ్చేసి చూడండి. చూశాక మీరు ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు నచ్చిందని లేదా అని చెప్పేసి అని. ఇంకెందుకు ఆలస్యం, కిచెన్లోకి వెళ్ళిపోదాం. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఇక్కడ నేను సెట్ చేసుకున్నాను. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. శనగపిండి అండ్ సోడా, జీలకర్ర, కారం, పసుపు, కొత్తిమీర అండ్ సాల్ట్ అండ్ ఆల్రెడీ దంచి పెట్టుకున్న ఎల్లిగడ్డ అండ్ అల్లం. సో దంచి పెట్టుకుంటాము. అలాగే ఇది ఇంగ్రీడియంట్స్ ఉంది, నాకు తెలుస్తలేదు ఏం ఇంగ్రీడియంట్స్ ఇది. ధనియాల పొడి అంటే నేను మర్చిపోయాను, ధనియాల పొడి అంటే ఇది. సో ఇవి ఇంగ్రీడియంట్స్, ఇది ఒకసారి చూసుకోండి. సో ఇంకా మనం కుకింగ్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనం కుకింగ్ ప్రాసెస్ని చూస్తున్నాం, అంటే ఎలా కలుపుకోవాలి అని చెప్పేసి అని. అంటే బిల్లలు చేసుకోవాలి కదా, ఆ బిల్లలకు సంబంధించిన ఇవి అన్ని ఇంగ్రీడియంట్స్. సో ఉప్పు వేసుకుంటున్నాను దీంట్లో. ఇప్పుడు పసుపు వేసాము, కారం తగినంత, ధనియాల పొడి తగినంత, జీలకర్ర. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఏంటంటే మనం తగినంత వేసుకోవాలి, మనకి ఎంత కావాలంటే అంత అని చెప్పేసి అని. అంటే మనం ఎంతమంది ఉన్నాం తినేవాళ్ళు, 2 members 3 members 4 members దాన్ని బట్టి. సో దీంట్లో అల్లం ఎల్లిగడ్డ దంచుకున్నాం కదా ఫస్ట్, మనము అది వేసుకున్నాం. ఇప్పుడు ఇందులో మనం కొత్తిమీర వేసుకుంటాం. ఇదంతా మిక్సింగ్ ప్రాసెస్ మనకు. ఆ మనం బిల్లలు చేసుకుంటాం కదా, ఆ బిల్లలకు మిక్సింగ్ ప్రాసెస్ ఇది. కొంచెం సోడా మనం ఇట్లా ఎక్కువ వేసుకోం కాబట్టి సో సోడా కొంచెం వేసుకుంటాం, ఎక్కువ కాదు. సో కొంచెం సోడా. సో కొంచెం మనం ఏంటంటే వాటర్ మిక్స్ చేసుకొని మనం మిరపకాయ బజ్జీలు ఎట్లా చేసుకుంటామో ఆ కన్సిస్టెంట్లో కలుపుకోవాలి మనం. ఇది ఫస్ట్గానే మనము చింతపండును కూడా నానబెట్టుకోవాలి. మీకు ఎందుకు అని మీకు లాస్ట్లో చెప్తాను, మీకు చూడండి ఒకసారి ఎందుకు అని చెప్పేసి. కానీ మీరు ఫస్టే మీరు చింతపండుని తగినంత వాటర్లో వేసి నానబెట్టుకోండి. సో బిల్లల కోసం అని చెప్పేసి అని మన పిండి రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏందో చెప్తాను, వెయిట్ చేయండి ఒకసారి. మనకి ఏంటంటే ఈ కన్సిస్టెంట్లో కలుపుకోవాలి మనము. అంటే వాటర్ కొంచెం కొంచెం పోసుకుంటే కలపాలి. మనం ఫుల్ వాటర్ పోసామంటే ఇంకా ఏం లేదు, మనకు అది బటర్ మిల్క్ అయిపోతుంది. సో మనం మీద కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా ఈ కన్సిస్టెంట్ వచ్చే వరకు మనము మంచిగా కలపాలి, మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపేసి. నెక్స్ట్ ప్రాసెస్ బాగా ఒక ప్లేట్ తీసుకోవాలి. ప్లేట్లో ఆయిల్ వేసి ఆయిల్ మొత్తం మనకు ప్లేట్కి అంతా మొత్తం స్ప్రెడ్ చేయాలి మనం. సో స్ప్రెడ్ చేశాక మనం ఇంతకుముందు రెడీ పెట్టుకున్న శనగపిండిది మనకు ఉంది కదా, ఆ పిండి మొత్తం కూడా మనం ఈ ప్లేట్లో వేసి ఆ ప్లేట్ అంతా మనం ఎంత ఆయిల్ పూసామో దాన్ని మొత్తం మనం స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఇలా మొత్తం మనకు ప్లేట్ అంతా స్ప్రెడ్ చేయాలి మనం. సో నెక్స్ట్ వచ్చేసి మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకున్నాక ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ లోపల మనం ఏంటంటే ఇలాంటిది ఒకటి పెట్టుకొని దాంట్లో వాటర్ అనేది ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసుకొని మనం ప్లేట్లో పెట్టుకున్న బ్యాటర్ ఉంది కదా, సో ఆ బ్యాటర్ని మనము ఈ ప్లేట్ ఉంది కదా, సో ఈ ప్లేట్ వచ్చేసి మనం దీంట్లో పెట్టుకొని ఒక 20 minutes మనము స్టీమ్ చేసుకోవాలి. ఆ స్టీమ్ చేసుకుంటే మనకి ఎట్లా అంటే ఒక ఇడ్లీలు మనకి ఎలా అయితే స్టీమ్ అయ్యి మనకి ఇలా సాఫ్ట్గా అవుతుందో, సో అలాగే మనకు ఈ బ్యాటర్తో కూడా మనకు ఆ బిల్లలు కూడా ఇట్లా మనకి ఇడ్లీ లాగా అవుతాయి అన్నమాట. సో ఒక 20 minutes మనం ఇలా ఒక స్టీమ్ చేసుకోవాలి దీన్ని. సో మా అన్నయ్య పాప ఇద్దరు కలిపి మ్యాగీ ఎట్లయినా చూపిస్తున్నాడు పాపకి. మా అన్నయ్య ఈయన లాస్ట్ అని చెప్పాను కదా పైలట్ అని.
సో నార్మల్గా ఇందులో ఉండే కదా మనది స్టవ్ తీసిన తర్వాత దాన్ని ఏంటంటే ఒక ప్లేట్లకి ఇలా అనేసామన్నమాట. సో ఇలా అంటే మనకి అది మొత్తం ఒక స్పాంజ్ లాగా వచ్చేసి మన ప్లేట్లో పడుతుంది. దాని తర్వాత మనం అన్నీ ఏంటంటే ఒక స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి మొత్తం ఇలా. చూడండి ఇంత స్పాంజ్గా చూడండి ఒకసారి, చూడండి చూసారు కదా. సో ఇట్లా అన్ని పీసులు కట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఏం చేయాలో మీకు చెప్తాను. బిళ్ళల్ని నేను తిని చూస్తాను ఎలా ఉన్నాయని చెప్పేసి అని. అంటే ఇది తినొచ్చు డైరెక్ట్ కూడా. బాగున్నాయి, అంటే మనం స్టీమ్ చేసాం కదా, బాగుంది. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఎలా ఉంది. సో ఇది చారు కోసం వచ్చేసని ఇంగ్రీడియంట్స్ మీకు చెప్పాను కదా. ఈ బిళ్ళలన్నీ కూడా మనము ఆ చారులో వేస్తాము. అంటే డైరెక్ట్ ఈ బిళ్ళల్ని తినడం మనం చారు వేసుకొని చారులో ఈ బిళ్ళల్ని ఇస్తాము. సో చారుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను. మనం ముందుగా ఒక కప్పులో మనము చింతపండు నానబెట్టుకోవాలి. తగినంది ఆనియన్స్, మిర్చి అండ్ కల్యమాకు, జీలకర్ర, ఆవాలు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంగువ, పసుపు, కారం, నూనె పొడి. సో ఇవన్నీ మనం పెట్టుకోవాలి. ఇందులోనే కొంచెం మనం సాల్ట్ కూడా వేసుకోవాలి, సాల్ట్ కూడా పెట్టుకోవాలి. సో ఇవన్నీ ఏదైనా చారుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. నెక్స్ట్ మనం చారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, చూడండి ఒకసారి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకోవాలి, కొంచెం ఆయిల్ వేసుకుందాం మనం. ఇక మనం తాలింపు కోసం జీలకర్ర, ఆవాలు అన్నీ వేసుకోవాలి. దీంట్లో ఆనియన్స్, మిర్చి అన్నీ కూడా వేసుకోవాలి మనం. మిర్చి, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోవాలి. మిరపకాయలు టప్పులు సౌండ్ వస్తుంది కాబట్టి మనం అల్లం వేసుకుందాం. దాంట్లో కొంచెం ఇంగువ వేసుకుందాం. మళ్ళీ ఆనియన్స్ కూడా వేసుకుందాం దాంట్లో కొన్ని. సో మనం కొంచెం పసుపు, కారం కూడా వేసుకోవాలి. సో ధనియాల పొడి వేసుకొని మంచిగా కలుపుకోవాలి దాన్ని. అంటే ముందుగా రెడీ పెట్టుకున్న చింతపండు రసం ఉంది కదా, దాన్ని పోసి మనము కొంచెం మరగబెట్టాలి. సో మరిగేదాకా మనం వెయిట్ చేయాలి. సో మీడియం స్టవ్లో పెట్టుకొని మరిగించుకుందాం. చారు కూడా మనకు మరుగుతుంది, బుడు 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 అనుకుంటా మరుగుతుంది. సో మరుగుతుంది కదా, ఇప్పుడు ఇలా కొంచెం మనం ధనియాల పొడి వేసుకోవాలి. ఇలా కొంచెం షుగర్ వేసుకోవాలి. షుగర్ కానీ బెల్లం కానీ, నేను షుగర్ ప్రిపేర్ చేస్తాను కాబట్టి నేను షుగర్ వేసుకున్నాను. కొంచెం మంచి కలపాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆ బిళ్ళల్ని ఇలా వేసుకోవాలి. బాబా నాకు మస్తు అనిపిస్తుంది. చూడండి టేస్ట్ ఎట్లా ఉంటుందో. డైరెక్ట్ బిళ్ళలు అయితే మంచిగా ఉంది. ఇది చారులో వేసాం కాబట్టి ఇలా వేసాక కొంచెం 10 minutes మనము దీంట్లోనే బాయిల్ చేస్తుండాలి మనం. సో బిళ్ళలు మొత్తం మనము ఈ చారులో వేసాము. ఆ చారు అంతా మనం ఏంటంటే బిళ్ళలకి వెళ్ళిపోయి మొత్తం పీల్చుకుంటుంది కదా. ఇంకా తింటుంటే మనకు అసలు పుల్లగా తీయగా మస్తుగా వస్తుంది. సో ట్రై చేద్దాం. నాకైతే తెలుసు టేస్ట్ ఎట్లుందో, మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. चारू टेस्टी होता फ्राई करके वापस इसमें डाला है। नहीं अलग से ऑयल में इसमें फ्राई करके बाद में नहीं। సో మనం కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడిగా పాటాల కర్రీ రెడీ. ఇంకా ఈ ప్లేట్లో వేడి రైస్ వేసుకొని సర్వ్ చేసుకొని తినడం ఇంకా. సో అన్నీ ఇంకా రెడీ చేసుకున్నాను, యుద్ధానికి సిద్ధమయ్యాను నేను. సో తినేసి మీకు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను ఒకసారి. టేస్ట్ అయితే మస్తు ఉంది అసలు. సో ఈరోజు చేసిన ఫుడ్ మొత్తం క్రేడ్ గోస్ట్ శ్వేతాకి ఇక్కడ. సో టేస్ట్ ఎలా ఉందో చెప్పండి ఒకసారి. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. कैसा है टेस्ट? सुपर। कभी ट्राई किया पहले आप? सुपर से भी ऊपर। సో టేస్ట్ అయితే సూపర్ ఉంది, బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీరు వీడియో ఎక్కడి దాకా చూసారంటే మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకెవరన్నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేశారంటే మీకు నేను పెట్టే నెక్స్ట్ వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ దారిలో వస్తుంది. సో నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి. అంతవరకు బాయ్ సైనింగ్ ఆఫ్.